సో, నార్మల్‌గా వైట్ తన కింగ్స్ పాన్ ఓపెన్ చేసిన తర్వాత సో, నార్మల్‌గా ఆపోనెంట్ ఏం చేస్తారంటే లైక్ ఈ5 అండ్ దెన్ ఎప్పుడైతే నైట్ అనేది ఇలాగ ఈ2లో ప్లేస్ చేసుకున్నారనుకోండి. సో, కింగ్‌కి పాసిబుల్‌గా ఉన్న మూవ్స్ అన్నీ బ్లాక్ చేసినట్టే గదా! అండ్ అలాగే క్వీన్ బయటికి రాలేదు. బిషప్ బయటికి రాలేదు. అండ్ దెన్ కింగ్ గూడా ఇక్కడే స్ట్రక్ అయిపోయి ఉంది. లైక్ ఎప్పుడైతే నైట్ అనేది ఈ2లోకొచ్చిన తర్వాత. అండ్ దెన్ డి5లో ఉన్న పౌన్ అనేది అడ్వాన్స్ అయిపోయి సాక్రిఫైస్ కోసం తీసుకొచ్చారు. అండ్ దెన్ ఆబ్వియస్‌లీ వైట్ నుంచి మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఈ క్రాస్ డి5 అండ్ దెన్ బ్లాక్ సైడ్ నుంచి మీరు ఏ కైండ్ ఆఫ్ మూవ్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తారు? ఆబ్వియస్‌లీ క్యూ క్రాస్ డి5 ఒకవేళ నైట్ అనేది ఇలాగ సి3లోకొచ్చేసి క్వీన్‌ని అటాక్ చేసిందనుకోండి. సో, క్వీన్ ఏదైతే ఉందో సో, ఇలాగ ఏ5లో మూవ్ చేసుకొని సేఫర్ స్క్వేర్‌లో ఉంటుంది. స్టిల్ ఇక్కడ అటాక్ చేసుకుంటూ. అండ్ దెన్ నైట్ అనేది ఇలా ఓకే. లైక్ ఈ5లో మూవ్ చేసిందనుకోండి. అండ్ దెన్ డి4 అండ్ దెన్ నైట్ ఏమైనా సి6లో ప్లే చేసుకొని సపోర్ట్ ఇస్తారు. అండ్ దెన్ డి5 అండ్ దెన్ నైట్ అనేది ఇలాగ బి4లో ప్లేస్ చేసుకున్నారనుకోండి. ఇక్కడ ఈ నైట్ పిన్ అయిందా? బిషప్ బి4లో ప్లేస్ చేసిన తర్వాత. నైట్‌ని ఎందుకు? ఓకే. బిషప్ నైట్‌ని ప్లేస్ చేసుకుందాం. ఇలా నైట్ అనేది బి4లోకొస్తుంది. అండ్ దెన్ బిషప్ ఆన్ డి2. వన్స్ బిషప్ అనేది డి2కొచ్చిన తర్వాత బిషప్ ఆన్ ఎఫ్5 ఈ బిషప్ అనేది ఇలా ఎఫ్5లో ప్లేస్ చేసుకొని ఇటువైపు అటాక్ చేసుకుంటారు. అండ్ దెన్ రుక్ ఆన్ సి1 సపోర్ట్ ఇవ్వడానికి. అండ్ దెన్ బి క్రాస్ డి2 లైక్ ఆర్ క్రాస్ సి2 అండ్ దెన్ నెక్స్ట్ ఏ కైండ్ ఆఫ్ మూవ్ చేసుకుంటారు? బి క్రాస్ డి2 అండ్ దెన్ ఆర్ క్రాస్ డి2 ఆర్ క్రాస్ సి2 చేసిన తర్వాత ఇప్పుడు వైట్ సైడ్ నుంచి ఏ మూవ్ చేస్తారు? వైట్ ఈ మూవ్ చేసిన తర్వాత బ్లాక్ ఏ కైండ్ ఆఫ్ మూవ్ చేసుకుంటే చెక్‌మేట్ అవుతుంది? రక్కని క్యాప్చర్ చేసుకుంటుంది సార్. చెక్‌మేట్ ఉంది. మీకు మేట్ ఇన్ 1 ఉంది. కింగ్ ఆల్రెడీ ఆల్రెడీ ఈ1లో ప్యాక్ అయిపోయి ఉన్నాడు. మూవ్‌మెంట్ దొరకదు. మీరు ఓన్లీ చెక్ డిలౌ చేసుకుంటే సరిపోతుంది చెక్‌మేట్. నైట్ ఆన్ డే3 హ్యాష్‌ట్యాగ్. అంతే. సో, ఎప్పుడైతే మనకి ఇలాగా కింగ్‌ని బ్లాక్ చేసుకుంటూ నైట్ డెవలప్‌మెంట్ అయిందో అండ్ దెన్ ఆ నైట్‌ని డెవలప్‌మెంట్ చేసుకోకుండా అక్కడే ఉంచాలి. అండ్ దెన్ ఫర్దర్‌గా ఎస్కేప్ మిస్‌కొని ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నా కూడా అండ్ దెన్ మనం ఏం చేయాలంటే కింగ్ బయటికి రాకుండా లైక్ ఏదో ఒక స్క్వేర్‌ని మనం కంట్రోల్ చేసుకుంటూ మనం ప్రిపేర్ చేసుకుంటాం. లైక్ ఎప్పుడైతే బిషప్ అనేది సి2లో క్యాప్చర్ చేసిందో అండ్ దెన్ ఆబ్వియస్‌లీ ద రుక్ సి2లోకొచ్చేస్తుంది. సో, ఇప్పుడు మీరు నైట్‌ని ఇలాగ డి3లో ప్లేస్ చేసుకుంటే ఈజీగా చెక్‌మేట్ అవుతుంది. లైక్ కింగ్ అనేది ఇలా బ్లాక్ అయిపోయి ఉన్నాడు కంప్లీట్‌గా. ఓకే సార్. 9 స్టెప్స్‌లో హ్యాష్‌ట్యాగ్ అవుతుంది. హ్మ్. సో, ఇలాగ ఎప్పుడు కూడా కింగ్‌ని బ్లాక్ చేసుకుంటూ నైట్ డెవలప్‌మెంట్ అనేది చేయకూడదు. ఒకవేళ ఆపోనెంట్ ఇలా చేశారనుకోండి మీరు డెలివర్ చేయొచ్చు ఈ కైండ్ ఆఫ్ మీట్‌ని. సార్ ఒకవేళ ఇట్లా చేయకపోతే? వేరే ట్రాప్ ప్రిపేర్ చేసుకోవాలి. లైక్ అంటే మనకు ఆపోనెంట్ ఎలా మూవ్ చేసుకుంటారో దాన్ని బేస్ చేసి చెప్పలేదు సార్ ఇప్పుడొద్దు. అహా! అర్థం కాలేదు క్వెషన్. నెక్స్ట్ క్లాస్
చెప్పండి సార్ రోజుకి ఒక ట్రాప్. ఓకే. సో ఇలాగ ఎప్పుడైతే ఏమంటారు సార్ ట్రాప్ పేరు? అలాపిన్స్ ఓపెనింగ్ అంటాం నార్మల్‌గా. సార్ అలాపిన్స్ మీకు ఓకే సార్. షేర్ చేస్తాను మీకు గ్రూప్‌లో. మీ ఫోటో మీకు గ్రూప్‌లో షేర్ చేస్తాను. సో బ్యాక్ టు ద కంటెంట్. ద సేమ్ థింగ్ మన రుషాంక్ రుషాంక్ ఉన్నారా? యాహ్! ఓకే. అండ్ లాస్ట్ క్లాస్‌లో నెట్వర్క్ ఇష్యూ వచ్చింది సార్, అందుకని స్టక్ అయింది సార్. ఓకే. సో ఇప్పుడు మనం ద సేమ్ థింగ్ అబ్స్ట్రక్షన్ అనే ఒక కాన్సెప్ట్‌లోనే ఉన్నాం. అబ్స్ట్రక్షన్‌లో కూడా మనం ఇలాగ ఈ ఇంటర్ఫియరెన్స్ అనే ఒక సబ్ టాపిక్‌ని మనం ఇంట్రొడ్యూస్ చేసుకున్నాం లాస్ట్ చేసినప్పుడు. అంటే ఎప్పుడైతే ఒక బిషప్ అయినా గాని, ఒక రుక్ అయినా గాని తన వేని ప్రాపర్‌గా ప్రిపేర్ చేసుకున్నప్పుడు మధ్యలో ఎక్కడైతే ఇంటర్సెక్ట్ ఉంటుందో ఆ స్క్వేర్‌ని మనం ఏదైనా ఒక మెటీరియల్‌ని బ్లాక్ చేసుకోవడం వల్ల అక్కడ ఈజీగా మనం ఆ 2 మెటీరియల్ మూవ్‌మెంట్స్ అనేవి బ్లాక్ చేసుకోవచ్చు. లైక్ డెవలప్‌మెంట్ అవ్వకుండా మనం ఉంచొచ్చు. సో రైట్ నౌ ఇట్ ఈస్ ఎ వైట్ టర్న్. వైట్ ఏ కైండ్ ఆఫ్ మూవ్ చేసుకుంటే సో ఇప్పుడు బ్లాక్‌కి ఉన్న పాజిబుల్ మూవ్స్ అన్నీ కూడా ఆపేస్తుంది ప్రాపర్‌గా. ఇప్పుడు వైట్ ఏ కైండ్ ఆఫ్ మూవ్ చేస్తేనే అయ్యిద్ది. వైట్ ఇప్పుడు మూవ్ చేసుకుంటారు. అండ్ దాన్ని మీరు ఇప్పుడు చూసుకుంటే ఫోర్స్ మూవ్ అనా సార్? ఆ ఫోర్స్డ్ మూవ్ అని కాదు. మీరేంటంటే ఇలా ఈ అబ్స్ట్రక్షన్ చేసుకోవాలి. లైక్ ఏదైతే అపోనెంట్ మెటీరియల్ C8 హ్యాష్ ప్లస్ బి క్రాస్ E8 ప్లస్ D8 ప్లస్సా? క్వీన్ క్రాస్ E8 ప్లస్ రుక్ క్యాప్చర్ చేసుకుంటుంది. ఎస్ సార్ సాక్రిఫైస్. సాక్రిఫైస్ అంటారా? ఎస్ సార్. వద్దంటే సరే సార్. ఇప్పుడు మీరు ఎలాగూ ఇలా ఈ స్క్వేర్‌ని మీరు అటాక్ చేసుకోలేరు. ఎందుకంటే బిషప్ కంట్రోల్ చేసుకుంటుంది కాబట్టి. ఎస్ సార్. అండ్ అలాగే 2 రుక్స్ అనేవి కనెక్టెడ్ అయి ఉన్నాయి. సో మీరు ఏ రుక్‌ని కూడా డిస్టర్బ్ చేయలేరు. సార్ అర్థమైంది. హ్మ్. బిషప్ ఆన్ E5. బిషప్‌ని E5లో ప్లేస్ చేసుకుంటే ఏమవుతుంది? బిషప్ క్యాప్చర్ చేస్తుంది. ఏ బిషప్? ఈ బిషపా? ఎస్ సో ఈ బిషప్ క్యాప్చర్ చేసుకుంటే ఏమవుతుంది? సార్. బి క్రాస్ E5. సార్ ఆరెంజ్ సార్ ఇప్పుడు తన బిషప్ క్యాప్చర్ చేయకుండా మన రుక్కుని క్యాప్చర్ చేసేసుకుంటారు సార్ సాక్రిఫైస్. ఒకవేళ ఈ బిషప్‌తోని క్యాప్చర్ చేసుకుంటే ఏమవుతుంది అది చెప్పండి? సార్ ఇది కాకుండా ఇంకా వేరియేషన్ చెప్పచ్చా? ఆ వేరియేషన్ కూడా చెప్పండి. ఈ వేరియేషన్ కూడా చెప్పాలి మీరు. ఓకే సార్. ఇప్పుడు బిషప్ క్యాప్చర్ చేయడం వల్ల ఏమైంది? తర్వాత ఇంతకుముందు స్టార్టింగ్ ఆఫ్ ద మూవ్ ఏముండింది అసలు? ఈ 2 రుక్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయా? ఎస్ మీరు ఈ బిషప్‌ని E5లో సార్ క్వీన్ క్రాస్ క్వీన్ అనే క్యూ క్రాస్ E8 ప్లస్ ఇప్పుడు క్వీన్ ఏదైతే ఉందో E8లో ప్లే చేసి ఎళ్లి చెక్ డెలివరీ చేయొచ్చు కదా! ఎస్ సార్ ఇప్పుడు సో అంటే ఇప్పుడు క్యాప్చర్ చేసుకోండి. యాహ్! ఇప్పుడు ఏం చేసాం ఆపోనెంట్ యొక్క మెటీరియల్ ఈ స్క్వేర్‌కి వచ్చేలాగా వన్స్ వచ్చిన తర్వాత ఇలా ఇంటర్ఫియరెన్స్ చేసాం మనం. లైక్ అంటే అబ్స్ట్రక్షన్‌ని అడ్డుగా పెట్టాం. అలాగే మన మెటీరియల్ అడ్డుగా వచ్చి లైక్ ఆపోనెంట్ క్యాప్చర్ చేసుకునేలాగా ప్రిపేర్ చేసి అండ్ ఆపోనెంట్ మెటీరియలే ఆపోనెంట్‌ని డిస్కనెక్ట్ చేసారు. కనెక్షన్ అనేది మిస్ అయిపోయింది కదా ఇక్కడ. సో ఇలాగ క్యూ క్రాస్ E8 చేసుకోవచ్చు. అండ్ దాని సేఫర్ స్క్వేర్‌కి వస్తుంది. అండ్ దెన్ మళ్ళీ G6లోకి వచ్చి చెక్ డెలివరీ చేసుకుంటారా? క్వీన్ సాక్రిఫైస్ సార్. ఓ క్వీన్ సాక్రిఫైస్ పౌన్ సపోర్ట్ ఉంది కదా! లేదు లేదు లేదు. హ్మ్. నేను ఎక్కడికో ఒక చోట వెళ్ళాలి ఆ! సార్. ఆ! రుక్ కనెక్ట్ E8 హ్యాష్ ట్యాగ్.
D8 హ్యాష్ ట్యాగ్ ఎందుకు అవుతుంది? హ్యాష్ ట్యాగ్ కదా క్వీన్ సార్ దాని బదులు పెడుతుంది. G7 పెట్టవచ్చు కదా సార్? క్వీన్ అవునా G7 సార్. G7 ఆహా అది కాదు సార్, పాన్ క్యాప్చర్. బిషప్ ఉంది కదా సపోర్ట్. ఓకే సార్. రుక్ని D8 లో ప్లేస్ చేసుకుంటే కింగ్ సేఫర్ స్క్వేర్ లేదు కాబట్టి క్వీనే రావాలి. క్వీన్ E8 లోకి వస్తుంది. రుక్ క్వీన్ ని క్యాప్చర్ చేసుకొని చెక్ ఆ, సో ఇలా కాకుండా ఇప్పుడు మనం B5 లో ప్లేస్ చేసుకున్నప్పుడు మీ ఫోన్ ఇస్తాం. ఇప్పుడు ఇంకేం చేయొచ్చు బ్లాక్ ఫోన్ సార్ రొక్క క్యాప్చర్. ఆర్ క్రాస్ అవును సార్. ఆర్ క్రాస్ E5 అప్పుడు మీరేం చేయవచ్చు? సార్ పాన్ క్యాప్చర్. ఏ పౌను సార్ G7 లో ఉన్న పాన్ క్యాప్చర్. అండ్ దెన్ మేట్ అంతే కదా. ఇప్పుడు ఏ మెటీరియల్ ప్లేస్ చేసుకున్నా ఈ ఒక వే అనేది బ్లాక్ అయిపోతుంది కదా, అవునా? ఎస్ సార్. అసలు లాస్ట్ ఎగ్జాంపుల్ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? అసలు ఆ ఇంటర్ఫియరెన్స్ అనేది అబ్స్ట్రక్షన్ లో వస్తే ఇంకా ఈజీ అయిపోతుంది అనుకున్నాం కదా. It often occurs that two of our opponent pieces are carrying out of the important functions via the line and intersect the particular square. Perhaps a bishop is protecting the important square via a diagonal, and the rook is carrying out a similar function via the file. At the point where the file and diagonal intersect, ఎక్కడైతే ఒక ఫైలు అండ్ అలాగే డయాగ్నల్ ఇంటర్సెక్ట్ అవుతుందో, we should look for the way to interference that operations by putting one of our own pieces here. We might took a advantage by forcing one of our opponent's pieces to step into this square. సార్ ఇంకా గేమ్స్ ఉన్నాయా సార్? ఇదే లాస్ట్ గేమ్. అవునా? ఇంటర్ఫియరెన్స్ మనకు అబ్స్ట్రక్షన్ లో ఇదే లాస్ట్ ఎగ్జాంపుల్ అయిపోయింది. ఇంకా ఓకే ఓకే. సో ఏం చేయాలి మనం? అంటే ఎంత సార్? అర్థం కాలేదు. ఇంటర్ఫిరెన్స్. ఇంటర్ఫియరెన్స్ అంటే అడ్డుగా రావడం. ఉంది కాదు సార్, అది కొత్త చాప్టరా? ఏది ఇంటర్ఫియరెన్స్ అంటే? ఇందులోనే మనం ఇప్పుడు అబ్స్ట్రక్షన్ రావడం తెలుసు సార్, అది కొత్త చాప్టరా? లేదు, ఈ నార్మల్ గా ఏదైతే మన అబ్స్ట్రక్షన్ అనే ఒక కాన్సెప్ట్ లోనే సబ్ కాన్సెప్ట్ ఇది. అది కూడా అబ్స్ట్రక్షనేనా సార్? అబ్స్ట్రక్షన్ లోనే వస్తుంది ఇది కూడా. సరే సార్. అడ్డుగా పెట్టడం కూడా అంటే మధ్యలో ఏదైనా మెటీరియల్ మనం ప్లేస్ చేసుకోవడం కూడా ఇంటర్ఫియరెన్సే కదా. ప్లేస్ చేయడం అంటే ఇంటర్ఫియర్ చేయడం సార్. ఇంటర్ఫియరెన్స్ అంటే ఎవరైనా ఒక మెటీరియల్ లైక్ అడ్డుగా రావడం. ద సేమ్ థింగ్ అబ్స్ట్రక్షన్ అంటే కూడా అదే కదా. ఆ పాసిబుల్ ఉన్న మూవ్స్ ని తగ్గియడమే కదా. ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఎక్కడైతే ఒక ఫైలు అండ్ అలాగే ఒక డయాగ్నల్ ఇంటర్సెక్ట్ అవుతుందో, ఇంటర్సెక్ట్ అయ్యే స్క్వేర్ ని మనం టార్గెట్ చేయాలనుకున్నాం. సేమ్ ఎగ్జాంపుల్ ఇదే. ఇక్కడ ఒక ఫైల్ కంట్రోల్ చేసుకుంటుంది అండ్ అలా ఒక డయాగ్నల్ కంట్రోల్ చేసుకుంటుంది. మీట్ అయ్యే ఒక స్క్వేర్ లో మన మెటీరియల్ ప్లేస్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేస్తే పర్ఫెక్ట్ ఇంటర్ఫియరెన్స్ ఇది. రుక్ని మనం ఈ బిషప్ ని E5 లో ప్లేస్ చేసుకోవడం అని ద బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చింది ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు. మీరు కూడా ఇలాంటి ఎక్కడైతే ఒక రుక్ బిషప్ అలా డయాగ్నల్ ఇంటర్సెక్ట్ అయ్యే స్క్వేర్ ఉంటుందో ఆ స్క్వేర్ లో మన మెటీరియల్ ని ప్లేస్ చేసుకోవడం అయినా జరగాలి, లేకుంటే సపోర్ట్ తోని మన మెటీరియల్ సపోర్ట్ తోని, లేకపోతే ఆపరెంట్ మెటీరియల్ అయితే
ఇంకా ప్లేస్ అయితే ఇంకా బెటర్ అవుతుంది మనకి. ఎందుకంటే ఆ ఫైల్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. వన్ ఆఫ్ ద మెటీరియల్ వచ్చినప్పుడు. క్లియరా? క్లియర్ సార్. యాహ్! సో, Yes, sir. సో ఇలాగ మనం ఈ చాప్టర్‌ని ఈజీగా కంప్లీట్ జేసుకోవచ్చు. అండ్ దెన్ సేమ్ థింగ్. ఒక్కటే ఉందా సార్ గేమ్? లేదా ఒక గేమ్ గూడా ఇంకెన్ని లేదమ్మా. గేమ్స్ ఉన్నాయి సార్? అయిపోయింది. మనకి ఈ చాప్టర్‌లో ఇదే లాస్ట్ గేమ్. ఇప్పుడు మనం చూసిన గేమ్ ఇదే గదా! సేమ్ థింగ్ మీరు చెప్పిన ఆన్సర్సే. Two ఉన్నాయి కదా. బిషప్ ఆన్ E5. Interference is all its glory from being the most modest onlooker on the party, and the bishop becomes the belly of the ball. అంటే ద మోస్ట్ అట్రాక్టివ్ పీస్ అయిపోయింది ఇప్పుడు. బిషప్‌ని అలాగా E5లో ప్లే చేసుకోవడం అనేది ఇట్స్ అటాక్స్ ద G7 అండ్ డిఫెండ్స్ ద B2, న్యూట్రలైజ్ ఇట్స్ బ్లాక్ కౌంటర్ పార్ట్. ఇప్పుడు ఈ బిషప్‌ని E5లో ప్లే చేసుకోవడం వల్ల ఏమైంది? ఈ రుక్ ఏదైతే ఉందో ఆ రుక్ కనెక్షన్ అనేది మిస్ అయింది. సారీ హియర్. ద రుక్ కనెక్షన్ అనేది మిస్ అయింది. అండ్ దెన్ బిషప్ ఏదైతే ఇప్పుడు G2 అనే స్క్వేర్, G7 స్క్వేర్‌ని కంట్రోల్ చేసుకుంటున్నారో అక్కడ కూడా అడ్డుగా ప్లేస్ చేసుకుంది కదా! సో, ఆ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో ఆ కమ్యూనికేషన్ కూడా కట్ చేసింది ఇక్కడ. సో, ఏదైతే ఈ మూవ్ చేయడం వల్ల బ్లాక్ అనేది ఇక ప్రాపర్‌గా చెక్‌మేట్ అలో చేసుకునే సిట్యుయేషన్ ఉన్నా కానీ వైట్‌కి ఫేవర్ ఎళ్ళిపోయింది ఇక్కడ గేమ్. సో, ఇలాంటి సిట్యుయేషన్‌ని కూడా మీరు ఫైండ్ ఔట్ చేసుకోవాలి. లైక్ హియర్ ద మేట్ ఇన్ 2 ఉంది. ఎలా డెలివర్ చేసుకోవచ్చో ఒకసారి చూడండి అసలు. ఇలా ఇంటర్ఫియరెన్స్ గాని, అబ్‌స్ట్రక్షన్ అనే ఒక కాన్సెప్ట్‌ని యూజ్ చేసుకొని. రైట్ నౌ వి ఆర్ విత్ ద బ్లాక్. వైట్ కలర్ కింగ్ ఇక్కడ ఉంది. హ్మ్. చెప్పండి. క్వీన్ ఇక్కడికి ఎళ్తే చెక్‌మేట్ అవుతుంది. కానీ నైట్ ఆ స్క్వేర్‌ని కంట్రోల్ చేసుకుంటుంది. సో, ఈ నైట్‌ని మీరు ఇక్కడ నుంచి పంపియడానికి ఛాన్స్ తీసుకోవాలి. సో, ఫర్దర్‌గా ఎలా తీసుకుంటారు ఆ ఛాన్స్? ఓకే సార్ ఇప్పుడే చేస్తాం. ఇప్పుడే చేయాలి ఇదొకటి. మేట్ ఇంటువా సార్? యాహ్! మేట్ ఇన్ 2 ఓన్లీ. ఒకసారి బోర్డు మీద అరేంజ్ చేయండి సార్. బోర్డ్ మీద ఎందుకమ్మా ఇంకా? మామూలుగా మీరు ఇక్కడ చూస్ చేయొచ్చు కదా! ఓకే సార్. నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేసుకుందాం. యాహ్! ఇట్స్ బ్లాక్ సార్. ఆల్రెడీ సిట్యుయేషన్ మీకు అర్థమైంది కదా! క్వీన్ ఇక్కడ ప్లేస్ చేసుకుంటే చెక్‌మేట్ అవుతుంది. కానీ ఈ నైట్ అనేది ఆ స్క్వేర్‌ని కంట్రోల్ చేసుకుంటుంది. సో, నైట్‌ని అక్కడి నుంచి మీరు పంపించేస్తే కంప్లీట్ అయిపోయినట్టే. సార్ చెప్పండి. నైట్ అది రుక్ పైన పెట్టాలి సార్ నైట్. బిషప్ అటాక్ చేసే నైట్ రుక్ పైన పెట్టాలి సార్. రుక్ పైన? ఎస్ సార్. చెప్పండి. సార్ రుక్కు పాన్ చేయొచ్చు సార్. ఆ? సార్ రుక్కు పాన్ రుక్ పౌన్ క్యాప్చరా? అవును సార్. అండ్ యశ్వంత్ మీరేమంటారు? సార్ నాకు ఇంకొక ఐడియా వచ్చింది సార్. హ్మ్. రుక్కని ఆ పాన్ క్వీన్ ఉన్న ఫైల్లో రోల్లో పెట్టొచ్చు సరే. కదా సార్. ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు ఈ నైట్ ఈ 2 స్క్వేర్‌ని కంట్రోల్ చేసుకుంటుందా? ఎస్ సార్. అంటే మీరిప్పుడు చెక్ డెలివర్ చేసుకుంటే చెక్‌మేటేనా? ఎస్ సార్. ఈ నైట్‌ని ఈ స్క్వేర్‌లో ప్లేస్ చేసుకుంటే చెక్‌మేట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ నైట్ క్యాప్చర్ చేస్తుంది మళ్ళీ చెక్ పెడితే చెక్ మేట్ అవుతుంది. ఈ నైట్ మనల్ని ఎందుకు క్యాప్చర్ చేసుకుంటారు? చెప్పండి. క్వీన్ ఆన్ సార్ సో ఐడియా వచ్చింది సార్. క్వీన్ సాక్రిఫైస్. క్వీన్ ఓనా? సార్ క్వీన్ సాక్రిఫైస్. ఓనా? ఏ స్క్వేర్‌లోకి వెళ్దాం మనం? సార్ బిషప్ G3 ఉన్న సార్. స్క్వేర్ కి సార్ బిషప్ ఉన్న Yes, sir. స్క్వేర్ అదే స్క్వేర్ సార్.
స్టార్ట్. ఇప్పుడు ఈ స్క్వేర్లో sir. ప్లేస్ అక్కడ చేసుకుంటే క్వీన్ని నైట్ క్యాప్చర్ చేసుకుంటుంది. సో ఈ నైట్ Now checkmate, sir. ఈ స్క్వేర్ని కంట్రోల్ చేసుకుంటుంది, సరిపోతుంది. అండ్ ఈ నైట్ ఏదైతే ఉందో ఇలాగ హెచ్2లోకి వస్తే హెచ్3లోకి వస్తే చెక్మేట్ కదా. Yes, sir. అంతే. అంతే, ఈ నైట్ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ద ఎస్కేపింగ్ స్క్వేర్ని కంట్రోల్ చేసుకుంటుంది. ఇంకొక స్క్వేర్లో నైట్ ఆపరెంట్ నైటే ఉంది. సో మన నైట్ని హెచ్3లో ప్లేస్ చేసుకుంటే చెక్మేట్ అవుతుంది. అర్థమైందా చిన్మయ్? చిన్మయ్ అర్థమైందా? ఓకే. అండ్ దెన్ 9th చాప్టర్లో ఉన్న పజిల్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా మీరు కంప్లీట్ చేసుకొని పంపించాలి. ఓకే సార్. అంటే మీ ఏదైతే స్టడీ ఉంటుందో స్టడీలో క్రియేట్ చేసి గ్రూప్లో అప్డేట్ చేయండి. అదే 10th చాప్టర్ ఏంటి? రిమూవింగ్ ద డిఫెండర్. సార్ అవును సార్. అసలు డిఫెండర్ని రిమూవ్ చేయడం అంటే ఏంటి అసలు? డిఫెండర్ అంటే మనకి చెక్ పెట్టి చెక్మేట్ చేసేది, ఫోర్క్ పిన్ అట్లా ఫోర్స్ చేసేటప్పుడు అవి దగ్గరకు వచ్చి వాళ్ళకి వాళ్ళకి ఏమన్నా అటాక్ జరుగుతుంటే వాళ్ళు డిఫెండ్ చేస్తాయి కదా సార్. ఆ అవును, డిఫెండర్ ఉంటుంది కదా సార్. ఆ డిఫెండర్ ఎట్లా రిమూవ్ చేయాలి అని సార్. అంతే. ఇప్పుడు డిఫెండర్ అంటే ఆపోనెంట్ యొక్క మెటీరియల్ కి సపోర్ట్ ఇచ్చే మెటీరియల్ మనం డిఫెండర్ అంటాం. డిఫెండ్ చేస్తుంది అక్కడ మనం అటాక్ చేసినప్పుడు. సో ఇప్పుడు ఆ సపోర్ట్ చేసి డిఫెండ్ చేసే మెటీరియల్ అక్కడ లేకపోతే యా. సో ద ఐడియా ఆఫ్ రిమూవింగ్ ద డిఫెండర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ టాక్టిక్స్ ఐడియా ఇన్ ద చెస్. We have already encountered the instance where a key defender is removed by the deflection. నార్మల్గా ఏదైనా ఒక డిఫెండర్ని ఇలా డిఫ్లెక్షన్తో మనం పంపించవచ్చు అనుకున్నాం, ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. ఇలా డిఫ్లెక్షన్ చేసి పంపించవచ్చు. అండ్ దాని అలాగే ఓవర్లోడింగ్ అవడం వల్ల కూడా మనం డిఫెండర్ని పంపించవచ్చు, పిన్ చేసి పంపించవచ్చు. అండ్ దెన్ అదర్ టాక్టికల్ మెథడ్ ఇవన్నీ ఉన్నాయి మనకు ఇలాగ డిఫెండర్ని రిమూవ్ చేసే ప్రాసెస్లో. బట్ ఇన్ దిస్ చాప్టర్ we shall be focusing on a more direct case of the defender being physically removed by exchange or sacrifice. సో మనం ఎక్స్చేంజ్ చేసైనా కానీ or సాక్రిఫైస్ చేసైనా కానీ అక్కడ ఉన్న ఆ డిఫెండర్ని మనం పంపించేస్తున్నాం. పిన్ కూడా చేయొచ్చు కదా సార్. పిన్ చేసి కూడా అదే చెప్పాను కదా ఆల్రెడీ, ఈ డిఫ్లెక్షన్ చేసైనా కానీ ఓవర్లోడ్ అయినా కానీ పిన్ అయినా కానీ అదర్ టాక్టికల్ మెథడ్ తోని మనం డిఫెండర్ని తీసాం ప్రీవియస్ గా ఉన్న కొన్ని గేమ్స్లలో. కానీ ఈసారి ఏంటంటే ఇంకొంచెం డెప్త్ గా తీసుకెళ్ళి ఫిజికల్ గా ఓన్లీ ఆ ఒక ఎక్స్చేంజ్ అయినా చేసి లేకుంటే సాక్రిఫైస్ అయినా చేసి ఆ మెటీరియల్ మనం పంపించేస్తున్నాం, లైక్ డిఫెండర్ ఎవరైతే ఉన్నారో. అండ్ సార్ పిన్ చేస్తే చెప్పండి. సార్ పిన్ చేస్తే కూడా అట్లయినా చేయొచ్చు కదా సార్. ఓన్లీ ఆల్రెడీ మెన్షన్ చేశారు కదా ఇక్కడ. అవును సార్. అంతే. అండ్ when the defenses are becoming the stretch, there will be ఏంటి సార్? అంటే సాగదీయడం అనేది. అంటే ఎట్లా డిఫెండర్ ని ఎట్లా సాగతీయాలి సార్? అంటే ఎప్పుడైతే ఆ డిఫెండర్ అనేది చాలా దూరంగా ఉంటాడో, లైక్ అంటే సపోర్ట్ చేస్తున్నారు కానీ దూరం నుంచి సపోర్ట్ చేస్తున్నారు, అండ్ దేర్ విల్ బి సమ్ రిలేటివ్లీ వీక్ లింక్స్ ఇన్ ద డిఫెన్సివ్ చైన్. అంటే దూరంగా ఉండి లైక్ ఇలాగ సపోర్ట్ చేస్తున్నప్పుడు ఆ లింక్స్ ఏదైతే ఉన్నాయో కొంచెం వీక్ అవుతా ఉంటాయి. అండ్ నార్మల్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కీ పాయింట్స్ దట్ ఆర్ డిఫెండెడ్ ఓన్లీ బై వన్ పీస్. లైక్ అలాగ డిఫెన్స్ కూడా ఒకటే మెటీరియల్ తో ప్రిపేర్ డిఫెండ్ అయి ఉందనుకోండి ఆ మెటీరియల్ కూడా, అప్పుడు ఇంకొంచెం డిఫికల్ట్ అవుతుంది అక్కడ. అండ్ ఫైండింగ్ అండ్ డిస్ట్రాయింగ్ సచ్ ఎ పీస్ ఇస్ దెన్ ద మెయిన్ టాస్క్ ఫర్ ద అటాకర్. అంటే ఇప్పుడు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో
వాళ్ళని ఫైండ్ ఔట్ చేయడం, వాళ్ళని డిస్టర్బ్ చేయడం అనేది కొంచెం మెయిన్ టాస్క్ అవుతుంది అటాకర్ ఎవరైతే ఉన్నారో అటాక్ చేసుకునేటప్పుడు. అండ్ పౌన్స్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ద ఎనిమీ కింగ్ ఆర్ ద ఆఫెన్ ఏ న్యాచురల్ టార్గెట్ ఫర్ ఏ డిస్ట్రక్టివ్ సాక్రిఫైస్. అంటే ఎప్పుడైతే కింగ్ ఇలాగ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పౌన్స్ చైన్ ముందు ఉంటారో, లైక్ పౌన్స్ అనేవి ఇలా ముందు ఉందనుకోండి ఎనిమీ కింగ్ ముందు, అప్పుడు ఏదైనా ఒక మిడిల్ని సాక్రిఫైస్ చేసి సో మనం న్యూట్రల్ చేసుకోవచ్చు అక్కడ టార్గెట్ని. అండ్ వన్స్ ఏ పౌన్ షీల్డ్ ఈజ్ సెటెడ్, ద ఎనిమీ కింగ్ బికమ్స్ అన్ ఈజీ టార్గెట్ ఫర్ ద రిమైనింగ్ అటాకింగ్ పీసెస్. ఇప్పుడు ఆ పౌన్ చైన్ ఏదైతే ఉందో ఆ కింగ్ అవే కదా డిఫెండ్ చేసేవి, అవును సార్. అంటే బయటపడకుండా. ఇప్పుడు ఏదైనా ఒక మెట్ని మనం సాక్రిఫైస్ చేసి ఆ పౌన్ షీల్డ్ మనం బ్రేక్ చేసామనుకోండి, అప్పుడు కింగ్ బయటపడిపోతాడు. సో వన్స్ కింగ్ అనేది అలా లైక్ ఎక్స్ప్లోర్ అయింది అనుకోండి, సో మిగతా అటాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కింగ్ అనేది ఈజీ టార్గెట్ అవుతుంది. అండ్ ద కింగ్ ఈస్ ఎస్పెషల్లీ వల్నరబుల్ టు దిస్ టైప్ ఆఫ్ సాక్రిఫైస్ when it has remained in the center for a too long, as we see in the following example. ఆ కింగ్ కూడా సెంటర్లో ఎక్కువసేపు ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఇంకా ఈజీ అయిపోతుంది ఆ కింగ్ని అటాక్ చేసుకోవడం అనేది. లైక్ ఇంకా వీక్ అయిపోతుంది కింగ్ సెంటర్లో ఉండి ఇలా ఉన్నప్పుడు. సో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ మనం గేమ్ స్టార్ట్ చేసుకుందాం ఇక్కడ. దిస్ ఇస్ 10.1 and then starting of the position and then play. And right now స్టార్టింగ్ పొజిషనా సార్ అది? అవును ద ఫస్ట్ మూవ్ నుంచి ఉంది ఇప్పుడు. ఫస్ట్ గేమ్ ఒక్కటేనా సార్? అవును ఫస్ట్ గేమ్ మాత్రమే మనకు ఫస్ట్ నుంచి ఉంటుంది, మిగతా అన్ని కూడా పొజిషన్ బేస్ చేసుకుని ఉంటాయి ఇంకా. యా సో e4 e6 and then d4 d5 and then nc3 sorry nc3 and then bishop on a b4. ఈ నైట్ అనేది సపోర్ట్ ఇవ్వడానికి వచ్చింది అండ్ అట్లాగే అటాక్ చేసుకుంటుంది, కానీ ఎప్పుడైతే పిన్ చేసామో ఇంకా ఖచ్చితంగా అక్కడ నుంచి మూవ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. అండ్ నెక్స్ట్ ఏం చేసుకుంటారు బ్లాక్, నైట్ నైట్ జీ e2. ఎందుకు ఓకే, సో G5లో ఉన్న నైట్ ఏదైతే ఉందో అది మనకు E2లోకి వస్తుంది, ఎందుకంటే ఐడెంటికల్ మెటీరియల్ కాబట్టి ఏ ఫైల్ నుంచి వచ్చిందో మెన్షన్ చేసుకున్నాం ఇక్కడ. అండ్ దెన్ D cross E4 అండ్ ఇన్ ద నెక్స్ట్ మూవీస్ A3. వన్స్ క్యాప్చర్ చేసుకున్నారని వదిలేసి ఈ బిషప్ని అటాక్ చేసుకుంటున్నారు. అండ్ దెన్ బ్లాక్ ఏం చేశారు, బిషప్ ఏదైతే ఉందో లైక్ తీసుకెళ్ళి E7లో ప్లే చేసుకున్నారు సేఫర్ స్క్వేర్లో. లైక్ ఒక పౌన్ని క్యాప్చర్ చేసుకున్నాం, ఇట్స్ ఓకే, కానీ ఇక్కడ ఈ పౌన్కి సపోర్ట్ లేదు కదా. సార్ సో ఇంకో పౌన్ క్యాప్చర్ చేసుకోవచ్చు కదా సార్? ఏది ఈ పౌన్నా? అవును సార్. ఈ పౌన్ క్యాప్చర్ చేసుకుంటే ఇక్కడ క్వీన్ క్యాప్చర్ అవుతుంది, క్వీన్ టు క్వీన్ ఎక్స్చేంజ్ అయిపోతుంది స్టార్టింగ్ ఆఫ్ ది గేమ్లోనే. అయినా అది వస్తుంది కదా సార్, పౌన్ పౌను వస్తుంది కదా. ఇప్పుడు ఒకవేళ బ్లాక్ కలర్ పౌన్ ఇక్కడ క్యాప్చర్ చేసుకుంటే మనం నైట్ తోని క్యాప్చర్ చేసుకుంటాం, క్వీన్ క్యాప్చర్ చేయలేదు నెక్స్ట్ మూవ్లో. సార్ క్యాప్చర్ సార్ చూడండి సార్, క్యాప్చర్ చేసుకున్నాం అనుకో క్వీన్ టు క్వీన్ ఎక్స్చేంజ్ అనేసి వచ్చాది అనుకో సార్, నైట్ తో క్యాప్చర్ చేయొచ్చు మనం, మనకేం ప్రాబ్లం ఉండదు సార్. మీకు స్టార్టింగ్ ఆఫ్ ది గేమ్లోనే మీరు క్వీన్ టు క్వీన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే ఎండింగ్ వరకు మీరు ఆ మైనర్ మెటీరియల్తో చెక్ మెటీరియల్ చేసుకోలేరా మీరు చూసుకోవాలి. మీకు ఎబిలిటీ ఉంటే స్టార్టింగ్ ఆఫ్ ద గేమ్లోనే మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ఓకే. సార్ మీరు అట్లా అంటే మరి ఆపరెంట్ కూడా ఎక్స్చేంజ్ చేయడు కదా సార్? ఆపరెంట్ స్టార్టింగ్ ఆఫ్ ద మూవ్లో ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కూడా ఎవరు అనుకోరు కూడా. అందుకని చేయరు కదా సార్? అంటే స్టార్టింగ్ ఆఫ్ ద మూవ్లోనే ఎందుకు ఎక్స్చేంజ్ చేయకూడదు అంటే కొంతమంది క్వీన్ లేకపోతే చెక్మేట్ ఎలో చేసుకోవడానికి రాదు కొంతమందికి, రుక్తోనైనా కానీ బిషప్తోనైనా కానీ చెక్మేట్ ఎలో చేసుకోవడానికి రాదు. పెట్టేసి చెక్మేట్ చేయొచ్చు కదా సార్? అర్థం కాలేదు. బ్యాక్ ర్యాంక్
నైట్ ప్లస్ 2 రుక్కులని పెట్టేసి కింగ్ ఉండొద్దా? కార్నర్ ఆ 2 రుక్కులు కూడా ఉండొద్దా లాస్ట్ వరకు? ఉంటాయి సార్. ప్రమోట్ చేసుకోవచ్చు. ఆ ఛాన్స్ ఇవ్వకపోతే అంటున్నా అంతే. కొంతమంది సార్ రిస్క్ తీసుకోలేరు అందుకని. ఓకే. సార్ ఇక్కడ అయినా పాన్ వస్తుంది సార్. క్యాప్చర్ చేస్తారు. క్వీన్ టు క్వీన్ ఎక్స్చేంజ్ అయినా కొంతమందికి కాదు సార్. సరే ఇక్కడైతే క్వీన్ ఎక్స్చేంజ్ చేయట్లేదు. ఫర్దర్‌గా క్వీన్ ఎక్స్చేంజ్ చేసుకొని చూద్దాం మనం. అండ్ దెన్ ఎన్ క్రాస్ E4 అండ్ దెన్ ఎన్ఎఫ్6 నైట్ ఏదైతే ఉందో ఇలాగ F6లో ప్లేస్ చేసుకున్నారు. అండ్ దెన్ ఎన్ టు G3 అంటే సెకండ్ ర్యాంక్‌లో ఉన్న నైట్ ఇలాగ G3లో ప్లేస్ చేసుకుంది. ఐడెంటికల్ నైట్స్. అండ్ దెన్ D7 ఇక్కడ కూడా ఐడెంటికల్ నైట్స్. అండ్ దెన్ బిషప్ ఆన్ D3 సార్ అట్లెందుకు సార్? ఆ నైట్ ఎందుకు అట్లా ప్లే చేసుకోవడం? అది క్వీన్ వచ్చేసి ఆ పాన్ ని క్యాప్చర్ చేయొచ్చు కదా సార్. ఏ పౌన్ని? సార్ మీరు బ్యాక్ వెళ్ళండి సార్ ఒకసారి. ఓకే. ఇంకా బ్యాక్ సార్. ఓకే. ఆ క్వీన్ వచ్చేసి ఆ పాన్ ని క్యాప్చర్ చేసుకోవచ్చు కదా సార్. ఈ పౌన్నా? అవును సార్. ఆ ఇది క్వీన్ బ్యాక్ క్వీన్. బ్లాక్ క్వీన్ క్యాప్చర్ చేసుకుంటే మళ్ళీ రీక్యాప్చర్ చేసుకుంటారు కదా! పాన్ తోనే క్యాప్చర్ చేసుకోవచ్చు కదా సార్. మీరు క్వీన్ టు క్వీన్ ఎక్స్చేంజ్ చేయాలని చూస్తున్నారు. నాకు అర్థమైంది. సార్ అది కాదు సార్. ఇంతేనా గేము? ఫస్ట్ పాన్ తో క్యాప్చర్ చేసుకోవచ్చు కదా సార్. బ్యాక్ వెళ్ళండి సార్. అదే ఓకే. పాన్ తో కాదు సార్. ఇప్పుడు క్వీన్ ఎట్లాగా క్యాప్చర్ చేయలేదు. చేయలేదు. ఎందుకంటే క్వీన్ వస్తుంది అంటే అది ఫేవర్ గానే ఉంది కదా సార్. సరే మరి ఈ క్వీన్ ఎక్కడ తీసుకెళ్తారు? ఫర్దర్ ముందుకొస్తే క్యాప్చర్ చేసుకుంటారు కదా! ఇప్పుడు ఈ అవును పౌన్ సార్. ముందుకు రాలేరు. కానీ ఒక పౌన్ వస్తుంది కదా సార్ మనకి. ఈ ముందుకు మనం జరిపితే ఈ పౌన్ క్యాప్చర్ చేసుకోలేదు. ఒకవేళ క్యాప్చర్ చేసుకుంటే క్వీన్ టు క్వీన్ ఎక్స్చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ మూవ్ ఈ పౌన్‌తోని రీక్యాప్చర్ చేసుకొని క్లోజ్ చేసుకుంటారు అక్కడ. ఓకే సార్. యాహ్! అండ్ దెన్ వన్స్ బిషప్ అనేది ఇలాగ D3లో ప్లేస్ చేసుకున్న తర్వాత సింపుల్‌గా C5లో ప్లేస్ చేసుకున్నారు. ఫర్దర్‌గా ఆ పౌన్‌ని అటాక్ చేసుకోవడానికి. అండ్ దెన్ D క్రాస్ C5 అండ్ దెన్ ఎన్ క్రాస్ C5 అండ్ దెన్ సార్ ఎన్ క్రాస్ నైట్ క్యాప్చర్ చేస్తుంది కదా. C5 అండ్ దెన్ B క్రాస్ C5 అండ్ దెన్ కింగ్ సైడ్ క్యాసిల్. సార్ నాకు ఒక డౌట్ సార్. మనం హ్మ్. క్యాజిలింగ్ చేసేటప్పుడు ఆ రుక్కు మీద కొట్టిన సేమ్ క్యాజిలింగ్ అవుతుంది. లేదు. ముందు కింగ్‌ని పట్టుకుంటేనే మనకు క్యాజిలింగ్ అవుతుంది. 2 మూవ్స్ చేసినప్పుడు. ఒకవేళ మీరు అదే రుక్‌ని సార్. అంటే కింగ్ పట్టుకొని రుక్కు మీద ఇట్లా కొట్టొచ్చు కదా సార్. క్యాప్చర్ చేసినట్టు ఉంటది కదా సార్. ఇక్కడ ఆన్‌లైన్‌లో అంటారా? అవును సార్. 2 మూవ్స్ ఉంటాయి. వెయిట్. రుక్కును వదిలేయండి సార్. ఆ! రుక్కును వదిలేయండి. ఇప్పుడు కింగ్ రుక్కు మీద కొట్టినా సేమ్ క్యాజిలింగ్ అయితే 2 మూవ్స్ కొట్టినా సేమ్ క్యాజిలింగే కదా సార్. అవును. మరి ఎందుకు అట్లా ఉంటది సార్? మీరిప్పుడు ఆన్‌లైన్‌లో మీకిలా చేసుకుంటే వస్తుందంటారా? అంటే అవును సార్. 2 కూడా ఒకేసారి ఇన్వాల్వ్‌మెంట్ అవుతున్నాయి కాబట్టి ఇలా చేసుకుంటాం. కానీ ఆఫ్‌లైన్‌లో మీరు కింగ్‌ని ఇలాగ ప్లేస్ చేసుకున్న తర్వాతనే రుక్‌ని రీప్లేస్ చేస్తాం స్క్వేర్‌ని. ఆ రుక్కు మీద కూడా పెడితే అయితుంది కదా సార్. ఆన్‌లైన్‌లో ఇలా ఎప్పుడు? ఇప్పుడు ఇలా రుక్ మీద టచ్ చేసినప్పుడా? అవును సార్. ఇలా అవుతుంది. కానీ ఆన్‌లైన్‌లో ఇలా అవుతుంది కానీ ఆఫ్‌లైన్‌లో మీరు అలాగా రుక్‌ని టచ్ చేయలేరు. అవును సార్. మీరు కింగ్‌ని మూవ్ చేసిన తర్వాతనే రుక్‌ని రీప్లేస్ చేస్తారు. ఒకవేళ మీరు ముందు రుక్‌ని టచ్ చేశారనుకోండి అది రుక్ మూవ్ మాత్రమే అవుతుంది. ఎందుకంటే రుక్ ఇక్కడ వరకు రావడానికి ఛాన్స్ ఉంది నార్మల్‌గా. ఎందుకంటే కింగ్ 2 మూవ్స్ మూవ్ అవ్వలేడు. సో క్యాజిలింగ్ అనేది ఓపోనెంట్ అర్థం చేసుకోగలడు సార్. అంతే. అండ్ దెన్ వన్స్ కింగ్ క్యాసిల్ చేసిన తర్వాత అండ్ దెన్ బిషప్ ఆన్ D7 బిషప్ ఏదైతే ఉందో ఈ బిషప్ అనేది D7లోకి వచ్చింది. ఫర్దర్‌గా ఇంకా అటాక్ చేసుకుందామని అండ్ దెన్ నైట్ ఆన్ H5 హియర్. ఇది చాలా పెద్ద
సార్ లేదమ్మా. సార్ సార్ నైట్ క్యాప్చర్ ద నైట్ క్యాప్చర్ అండ్ దెన్ క్వీన్ క్యాప్చర్ ద క్వీన్ క్యాప్చర్ అండ్ దెన్ క్వీన్ ఏదైతే ఉందో లైక్ B6 లోకి వెళ్ళింది ఫర్దర్ గా ఇటువైపు అటాక్ చేసుకుందాం ప్రాపర్ గా అండ్ దెన్ బిషప్ ఆన్ F4 బిషప్ ఆన్ C4 బిషప్ ఆన్ C4 సార్ E4 C4 ఎందుకు C4 సార్ ఎందుకంటే ఏదైనా మూవ్ అయినప్పుడు చేసుకుంటే చెక్ కాదు సార్ కింగ్ ఇటు వెళ్ళిపోతుంది కదా అంటే క్యాజ్లింగ్ అవ్వదు కాదు సార్ క్యాజలింగ్ అవ్వదులేండి సో కానీ ఈ మూవ్ దగ్గర ఏం చేశారంటే లైక్ బిషప్ ఏదైతే ఉందో లైక్ ఇలాగ F4 లో ప్లేస్ చేసుకున్నారు సారీ ఈ బిషప్ ని ఇలాగే F4 లో ప్లేస్ చేసుకున్నారు పాన్ క్యాప్చర్ పౌన్ క్యాప్చర్ చేసుకోకుండా బిషప్ ని ఇలాగా C6 లో ప్లేస్ చేసుకున్నారు ఇక్కడ సార్ ఎందుకు అట్లా ఆడుతున్నారు సార్ ఆ? ఎందుకు మంచిగా క్యాప్చర్ చేసుకోవచ్చు కదా సార్ ఎందుకు అట్లా ఆడుతున్నారు క్యాప్చర్ చేసుకుంటే ఏమవుతుంది కింగ్ ఇలా రుక్ వస్తుంది చెక్ డెలివర్ చేయడానికి సార్ బిషప్ బిషప్ బి- బిషప్ బిషప్ తోని బ్లాక్ చేసుకుంటారా వేరే బిషప్ ఈ బిషప్ తోని బ్లాక్ చేసుకుంటారా అవును సార్ బిషప్ తోని బ్లాక్ చేసుకుంటే ఇంకేముంది పిన్ అయిపోయింది బిషప్ సో ఈ బిషప్ ని ఇక్కడ పెట్టి ప్లేస్ చేసుకుంటే సార్ అప్పుడు క్యాప్చర్ చేస్తుంది ఏది క్యాప్చర్ ఏది క్యాప్చర్ ప్రొటెక్షన్ సార్ అప్పుడు ఏం చేస్తారు తెలుసా సార్ క్వీన్ F6 లో పెడతారు సార్ క్వీన్ F6 అవును సార్ క్వీన్ F6 లోకి వెళ్తే ఇటువైపు నుంచి అటాక్ చేసుకుంటారు సార్ అప్పుడు ఇంకో బిషప్ తెచ్చి అడ్డం పెడతాం సార్ జాల్ పిన్ అసలు పోతుంది ఇంకో బిషప్ నుంచి వచ్చి క్వీన్ క్యాప్చర్ బిషప్ క్యాప్చర్ చేసుకుంటుంటారు సార్ సార్ దేన్ని బిషప్ సార్ సార్ వైట్ వైట్ కలర్ బిషప్ ముందు సార్ E6 లో E6 సార్ E6 లో ప్లే చేసుకుంటారా అవును సార్ ఎందుకు సార్ ఓకే అన్బ్లాక్ చేసుకోవడానికి అది లైక్ అన్పిన్ చేయడానికా అవును సార్ సరే ముందైతే క్యాజ్లింగ్ చేసేసుకుంటారు సార్ మంచిగా క్యాజ్లింగా అవును సార్ సరే ఒక్క నిమిషం మనం నార్మల్గా ఇక్కడ ఏదైతే మూవ్స్ ఉన్నాయో ఇక్కడ వరకు ఒకసారి చూద్దాం మన ఓన్గా కాకుండా అసలు ఆ మూవ్ ఎందుకు చేశారో మనకు తెలుస్తుంది అసలు అండ్ దెన్ బిషప్ ఉన్న F5 అండ్ దెన్ బిషప్ ఉన్న C6 కింగ్ ఉన్న B6 వరకు కంప్లీట్ చేసాం బిషప్ on F4 and then bishop on C6 like RA E1 and the next move is G6 సో క్వీన్ అటాక్ చేసుకోవడానికి లైక్ ఇప్పుడు చూసుకుంటే మీరు ఈ సిచ్యువేషన్ దగ్గర సార్ చెక్క పెట్టొచ్చు కదా సార్ పాన్ వస్తుంది యా ఇక్కడ చూడండి a సార్ king చెక్క in the center a king in the center should sound alarm bells especially when the attacking forces have as much freedom as a white do here వైట్ కి ప్రాపర్ గా అటాకింగ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది అది కూడా సెంటర్ లో ఇంకా కింగ్ ఉంది కాబట్టి ఇంకెక్కువ మనం ఛాన్స్ తీసుకోవాలి లైక్ ఐ డిడ్ నాట్ హెసిటేట్ లాంగ్ బిఫోర్ ద సాక్రిఫైసింగ్ indeed I had this in my mind when playing and the knight on a h5 in the next move so that it is not so difficult to assess black is permanently deprived na castling right లైక్ ఏదైతే క్యాజలింగ్ చేసుకోకుండా కంప్లీట్గా ఆగిపోతుంది
and will have no meaningful pawn cover, making him an easy prey, and the attacking will always enjoy the good chances in such a position, especially if there are the open lines for the pieces, and they can be brought into the attack with the gaining of tempi. లైక్ ఇప్పుడు ఇంకా గేమ్ అనేది ఈజీ అయిపోతుంది ఆపరెంట్ కింగ్ ని బయట పెట్టడానికి. సో ఇప్పుడు 16th మూవ్ దగ్గర ఏం చేశారు, బిషప్ ని G6 లో ఉన్న పవన్ ని క్యాప్చర్ చేసుకోవడానికి ఛాన్స్ తీసుకున్నారు. అండ్ దెన్ ఆబ్వియస్లీ F5 లో ఉన్న పవన్ క్యాప్చర్ చేసింది అనుకోండి, అండ్ దెన్ ఆర్ క్రాస్ E6 చెక్. సార్ పెట్టండి. అండ్ దెన్ కింగ్ మూవ్స్ టు ద F7. సార్ ఎందుకు కింగ్ ఎక్స్పోజ్ అవుతుంది సార్? అదే కింగ్ ఎక్స్పోజ్ చేసుకోవడానికి సాక్రిఫైస్ చేశారు ఇక్కడ. అండ్ దెన్ సార్ అట్లా చెయ్యాలి సార్. సార్ ఎఫెక్ట్లోకి వెళ్తుంటూ కింగ్ ఎందుకు అట్లా ఎక్స్పోజ్ అయిపోతాడు? ఎక్కడికి వెళ్ళాలి, F8 అవును సార్. F8 లో ప్లే చేసుకుంటే ఇలా వచ్చి చెక్ డిలో చేస్తారు కదా, లేకుంటే బిషప్ అని వెళ్ళి చెక్ డిలో చేయొచ్చు కదా. సార్ మరి D8 D8 లో ప్లే చేసుకుంటే ఇక్కడికి వచ్చి చెక్ డిలో చేసుకుంటారు సింపుల్ గా. సార్ అప్పుడు C8 సి- అంటే ఇటువైపు వెళ్తానంటారా మొత్తానికి. అవును సార్. సరే, సో కింగ్ ఇలా సెంటర్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే లైక్ ఇంకా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో మీరు చూసుకుంటే ఇప్పుడు ఈ పవన్ ఏదైతే ఉందో డైరెక్ట్ గా మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు, క్యాప్చర్ చేసి చెక్ డిలో చేయొచ్చు. కానీ కింగ్ ఇటువైపు ఎస్కేప్ అవుతుంది కదా, అంటే కొంచెం అక్కడ పవన్ స్ట్రక్చర్ అనేది ప్రొటెక్టెడ్ ఉంది కాబట్టి ఆపుతుంది. లేకపోతే ఈ బిషప్ అనేది ఫర్దర్ ముందుకు వచ్చైనా కానీ ఆపడానికి ఛాన్స్. సో ముందుగానే ఒక సాక్రిఫైస్ చేసాం మనం, అంటే F5 లో ఉన్న పవన్ క్యాప్చర్ చేసుకుంటుంది, అండ్ దెన్ మన రుక్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ పవన్ స్ట్రక్చర్ అనేది ఫెయిల్ అయిపోయింది ఇక్కడ. సో ఇప్పుడు స్టార్టింగ్ లో ఇవే కదా డిఫెండర్ కింగ్ కి, సో డిఫెండర్ మనం ఇప్పుడు రిమూవ్ చేశాను, సార్ ఇక్కడ వరకు చాలు సార్. అంతే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను ఇంకా. సో ఇలాగా ఆ కింగ్ అనేది F7 కి వెళ్ళే వరకు మనం ఈజీగా టార్గెట్ అనేది చేసుకోవచ్చు ఆపరెంట్ కి. అదే కింగ్ కింగ్ ఎక్స్పోజ్ అయ్యే వరకు మనం వదలం.